నమస్తే, వెల్కమ్ టు యూఐటీవీ. అల్లూరు సీతారామరాజు జిల్లాలో జరిగినటువంటి ఒక ఘటన అంటే ఈరోజు క్రిస్టియన్ కమ్యూనిటీని మొత్తం కూడా ఒక దిగ్భ్రాంతిలో ముంచినట్టుగా కనిపిస్తూ ఉంది. గతంలో మనం చూసాం ప్రవీణ్ పగడాల అనే ఒక ఫాస్టర్ మీద జరిగినటువంటి దాడి. ఆ దాడిని క్రిస్టియన్ కమ్యూనిటీ మొత్తం అంటుంది ఆయన్ని కావాలని ఉద్దేశపూర్వకంగా చంపేశారు అని అంటున్నారు. కానీ గవర్నమెంట్ కావచ్చు, ఒక పోలీస్ శాఖ, అన్నీ కూడా అతను బాగా డ్రింక్ చేసి డ్రైవ్ చేయడం వల్ల యాక్సిడెంట్ అయి చనిపోయాడని అంటున్నారు. అదొక డిఫరెంట్ వాతావరణంలో ఇంకా దాని మీద ఒక క్లారిటీ లేదు. సరే, ఏదేమైనప్పుడు ఆయన ఎలా చనిపోయాడు ఏంటి అనేది ఇక భగవంతుడికి తెలియాలి. సో గవర్నమెంట్ అయితే అతను తాగి డ్రైవ్ చేయడం వల్ల చనిపోయాడు అనేది నిర్ధారణ చేయడం జరిగింది. బట్ క్రిస్టియానిటీ కమ్యూనిటీ మొత్తం కూడా ఏది కూడా ఇప్పుడు కూడా ప్రవీణ్ పగడాలది యాక్సిడెంట్ కాదు, హత్యే అనేది వాళ్ళ యొక్క ప్రగాఢమైనటువంటి నమ్మకం వాళ్ళది. సో ఇప్పుడు ఏదైతే అభినయ దర్శన్ అనే ఒక ఫాస్టర్, అంటే ఆయన దాదాపుగా జనవరి 27, 2026 జనవరి 27 నుంచి ఆయన ఒక పాదయాత్ర స్టార్ట్ చేశారు. ఎందుకు ఆ పాదయాత్ర అంటే ఆయన కూడా ఒక పార్టీ పెట్టారు. ఆ పార్టీ పేరు వచ్చేసి భరోసా. తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 2 కోట్ల మంది పైగానే క్రిస్టియన్ కమ్యూనిటీ ఉంది. మేమెందుకు పార్టీ పెట్టుకోకూడదు, మా క్రిస్టియన్స్ ఓట్లు మాకెందుకు పడకూడదు, మేమెందుకు రాజకీయంగా అంటే ముందుకు వెళ్ళకూడదు, మెరుగైన సమాజం కోసం ప్రజలకి మంచి సేవలు అందించడం కూడా మేమెందుకు పార్టీ పెట్టకూడదు అనే ఉద్దేశంతో ఆయన కూడా పార్టీ పెట్టి ఆయన పాదయాత్ర స్టార్ట్ చేశారు. అంటే డాక్టర్ కే పాల్ గారి లాగా మనం చూసాం కదా, ప్రజాశాంతి పార్టీ లాగా. సో ఈయన పాదయాత్ర స్టార్ట్ చేశారు. ఆయన అల్లూరు సీతారామరాజు జిల్లా జర్రెల్ల గ్రామంలో ఆయన పాదయాత్రగా వెళ్తున్నప్పుడు అక్కడ దాడి జరిగింది. అతని మీద బీర్ బాటిల్స్ తోటి దాడి చేయడం జరిగింది. మరి ఆ దాడి ఆయన మీద ఎందుకు జరిగింది, ఎవరన్నా చేశారా, ప్రత్యర్థులు చేశారా, అంటే రాజకీయంగా కమ్యూనిటీలు అంటే ఏదైతే క్రిస్టియన్ కమ్యూనిటీకి వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ అతను ఓట్లేస్తారని ఉద్దేశంతో చేశారా, లేకపోతే మత ప్రచారం చేస్తున్నాడు ఇలాంటి వాడిని దగ్గరికి రానివ్వకూడదని దాడి చేశారా, లేకపోతే ఆయనే అంటే సానుభూతి కోసం ఆయనే దాడి చేయించుకున్నాడు అంటే అనేక రకాలైనటువంటి కోణాల్లో అందరూ కూడా రకరకాలుగా విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. ఏదేమైనా ఒక మనిషి మీద దాడి చేయడం అనేది కూడా విచక్షణారహితంగా బీర్ బాటిల్స్తో కొట్టడం అనేది, కొట్టి చంపే ప్రయత్నం చేయడం అనేది కొంచెం అది అంతవరకు సమాజానికి అది మంచిది కాదు. సో ఏదేమైనా ఆ దాడి విషయంలో ఏం జరిగింది ఏంటి అనేది చాలామందికి ఒక రకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. ఆయన కూడా మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన ఆరోగ్యం కోలుకుంటున్నారు. ఆయన మీడియాతో కూడా మాట్లాడారు. సో ఆయన కూడా ఏం జరిగింది ఏంటి అనేది క్లారిటీగా చెప్పారు. సో ఆ అంశం మీద మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోకి వచ్చారు రఘుముద్రి పీటర్ గారు. ఆయన క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించి అంటే WCC అంటే వరల్డ్ క్రిస్టియన్ కౌన్సిల్కి సంబంధించి ఆయన చీఫ్గా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. మరి ఇలాంటి దాడుల్ని మరి ప్రోత్సహిస్తారా, లేకపోతే అంటే క్రిస్టియన్స్ని ఈవెన్ చేద్దాం అనుకోండి. ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ఎక్కువైపోయిన తర్వాత క్రిస్టియన్ కమ్యూనిటీ, అదేవిధంగా ముస్లిం కమ్యూనిటీ, హిందూ కమ్యూనిటీ అని 3 కమ్యూనిటీలుగా డివైడ్ అయిపోయినట్టుగా కనపడతా ఉంది. ఒకళ్ళేమో హిందూ మతం మాది, మా హిందువులకి 80% ఉన్న హిందువులకి ఎటువంటి హాని జరగకుండా మేము కాపాడుకోవాలి అని దేశం కోసం, ధర్మం కోసం అని ఒక పార్టీ తిరుగుతూ ఉంటుంది. అదేవిధంగా సెక్యులర్ దేశం అని చెప్పేసి ఒక పార్టీ తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ముస్లిమ్స్ కూడా ఎందుకు మేము అంటే వాళ్ళు కూడా ఒక లిమిట్ లేదు, పిల్లలు కానీ ఈ కమ్యూనిటీ బాగా పెంచుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తున్నారు. క్రిస్టియన్స్ కూడా ఎందుకు మేము అలా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా మేము కూడా ఆర్థికంగా ఎదగాలి, మేము కూడా మా మతం కూడా ఇదిగా ఉండాలనే ఉద్దేశం ఏమో మనకు తెలియదు. కానీ బట్ ఏదో జరుగుతుంది, దానికి సంబంధించిన దాడి జరిగింది కాబట్టి పీటర్ గారిని అడుగుదాం అసలు ఏంటి. మరి అనేక సందేహాలు ఉన్నాయి కదా, సందేహాలన్నీ నివృత్తి చేస్తారేమో ఆయన అడుగుదాం. పీటర్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. థ్యాంక్ యూ అండి. పీటర్ గారు, అంటే నేను ఇంట్రడక్షన్లో చెప్పాను, చాలా అంశాలు చెప్పాను, మీకు అర్థమై ఉంటుంది. ఏంటి సార్ అంటే ముఖ్యంగా ఈ అభినయ్ ఎవరైతే ఉన్నారో దర్శన్ అనే విషయంలో ఆయన విచక్షణారహితంగా బాటిల్స్తో కొట్టడం గతంలో మనం ప్రవీణ్ పగడాల గారు చూసాం. తర్వాత క్రిస్టియన్స్ ఎంత ఇదిగా ప్రపంచాల్లో ఇదయ్యారో చూసింది మనం. సో ఏంటి ఈ అంశాన్ని చూస్తే ఏ విధంగా అనిపిస్తుంది మీకు? ఈ మొత్తం వ్యూహం వెనకాల ఎవరు కుట్రని అనుకుంటున్నారు? ఇక్కడ మనము 2 కోణాలు మనకు కనబడుతున్నాయండి. ఒకటి వచ్చేమో ఇందాక అభినయ్ దర్శన్ గారు బిగ్ టీవీలో మాట్లాడుతూ వారు అన్నది ఏంటంటే రాజకీయ కోణము, రాజకీయ దాడి అన్నట్టుగా వారు ఒక కోణం మాట్లాడారు. దానికి ముందు వారి మనుషులే కొన్ని ఛానల్స్కి ఇంటర్వ్యూస్ ఇస్తున్నప్పుడు వచ్చిన దుండగులు ఎవరైతే ఉన్నారో వారు దాడి చేసేటప్పుడు మత మార్పిడి చేయడానికి మత ప్రచారం చేయడానికి వస్తావారా అని చెప్పి వారు కొడుతున్నప్పుడు అన్న 2-3 మాటలు వారి బృందం వారు కొన్ని మీడియా ఛానల్స్కి వారు మాట్లాడేది కనబడ్డది. ఇప్పుడు ఈ 2 విషయాల్లో 2 కోణాలుగా
ఇది మనకు కనబడతాం. ఒకటేమో మత ప్రకారంగా వారు దాడి చేసినట్టుగా, రెండోది అభినయ్ దర్శన్ గారి యొక్క స్టేట్మెంట్ మనం చూస్తే వారు రాజకీయ కోణంగానే నేను భావిస్తున్నానని చెప్పి వారు చెప్పడం. ఓకే, ఈ రెండు కూడా మనం చూస్తే అండి, ఏది జరిగినా ఒక క్రైస్తవుడు, ఒక మైనారిటీ, మా ఒక పాస్టర్ గారి మీద దాడి జరగడాన్ని దాన్ని ఖచ్చితంగా మతం యొక్క ఉద్దేశం కింద నా ఒక అభిప్రాయంగా నేను చూస్తాను. రెండోది మనం ఆలోచన చేస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు మనం చూసుకోగలితే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జనసేన కానీ బీజేపీ కానీ టీడీపీ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అనేకమైన దాడులు జరుగుతున్నట్టుగా, క్రైస్తవుల మీద దాడులు కానీ, పాస్టర్ల మీద దాడులు కానీ, ఎస్సీ యొక్క సర్టిఫికెట్ మీద చలామణి అవుతున్నప్పుడు మనం చూస్తూ సుప్రీంకోర్టు కేసు విషయంలో ఆనంద్ అనే పాస్టర్ గారి విషయం కానీ, ఇవన్నీ మనం బేస్ చేసుకుంటే గవర్నమెంటే, రాజకీయ నాయకులే ఒక కుట్రలు పని క్రైస్తవులైన వారిని అణిచివేస్తున్నట్టుగా, క్రైస్తవుల మీద దాడులు గవర్నమెంటే చేపిస్తున్నట్టుగా కూడా ఇది క్లియర్గా కనబడుతుంది. ఫర్ దట్ ఎగ్జాంపుల్, క్లియర్ ఎగ్జాంపుల్ ప్రవీణ్ పగడాల గారు. ప్రవీణ్ పగడాల గారి విషయంలో మేము ఎంత మాట్లాడినా కూడా గవర్నమెంట్ దాన్ని కప్పేసి దాన్ని అతను తాగినట్టుగా, అంటే ఒక కుక్కని మనం చంపాలంటే అది పిచ్చి కుక్క అని చెప్పి అంటేనే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు, ముద్ర వేయాలి. పిచ్చి కుక్క అనే కోణంలో ఆ సైకాలజికల్ గానే టెక్నికల్ గా వాళ్ళు హ్యాండిల్ చేసినట్టుగా మనకు కనబడుతుంది. ఎవరు చేశారు? గవర్నమెంట్ చేసినట్టు మనకు కనబడుతుంది. తర్వాత ఇప్పుడు ఆకువీడికి సంబంధించిన విషయాన్ని కూడా ఇవన్నీ మాట్లాడి ఆ కంక్లూజన్కి వస్తాం. ఆకువీడిని కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటే, ఆకువీడిలో రఘురామకృష్ణ అనే వ్యక్తి సుమారుగా 110 చర్చులను ఆయన తొలగించినట్టుగా, రీజన్స్ కుడ్ బి అది పోరంబోకు ల్యాండ్ అని, రీజన్స్ కుడ్ బి అది గవర్నమెంట్ ల్యాండ్ అని, రీజన్స్ కుడ్ బి అది పర్మిషన్ లేదని చెప్పి, రీజన్స్ ఏవైనా కానీ చర్చిలని 110 చర్చిలను కూల్చినట్టుగా, ఆ సమయంలో లోకల్ కొన్న ఇస్మాయిల్ అనే ఒక పాస్టర్ గారు అక్కడ సెల్ టవర్ ఎక్కి ఆయన నిరసన తెలియజేసినట్టుగా మనం అందరం చూసాం. ఇప్పుడు రీసెంట్ గా మనం చూస్తా ఉంటే రఘురామకృష్ణ గారు చర్చి పైన ఉన్న మైకులన్నింటినీ మీరు తొలగించండి అని ఒక జియోని తీసుకొచ్చి అక్కడ ఆయన ప్రజెంట్ చేస్తూ మాట్లాడుతూ, మీకు ఎక్కడైనా అంటే ఎవరికి ఇస్తున్నాడు ఈ సందేశం అంటే హైందవులైన వారికి, ఎందుకంటే ముస్లిమ్స్ కి ఇబ్బంది లేదు, మిగతా వారికి ఇబ్బంది లేదు, ఎవరికి ఇబ్బంది వస్తా ఉందంటే హైందవులైన వారికి ఇబ్బంది వస్తుంది. మీ చుట్టూరులో ఎక్కడైనా చర్చలు కనబడి ఎవరైనా మైకులు పెట్టి గోల చేస్తున్నట్లయితే మీరు ఇమ్మీడియట్ గా వెళ్ళండి, ఆ మైకులు లాగేయండి, మైకులు పీకేయండి, కంప్లైంట్ చేయండి, ఎంఆర్ఓ కంప్లైంట్ పెట్టి అని. మీరు ఎవరిని రెచ్చగొడతా ఉన్నారు ఇక్కడ అంటే హైందవ అక్కడ కలిసిమెలిసి సంవత్సరాల నుంచి కలిసిమెలిసి ఉన్న హైందవులు కానీ క్రైస్తవులు కానీ వారి ఇరుగురి మధ్య చిచ్చు పెడుతుంది ఎవరు అంటే ఒక రాజకీయ నాయకుడు, ఒక ఆనరబుల్ పొజిషన్ లో కూర్చున్న డిప్యూటీ స్పీకర్ అయిన రఘురామకృష్ణ గారు, టీడీపీకి సంబంధించి కూటమికి సంబంధించిన వ్యక్తే ఈ విషయంలో ఆయన చేస్తున్నట్టుగా, రెచ్చగొడుతున్నట్టుగా, దాడులు ప్రోత్సహిస్తున్నట్టుగా. మళ్ళీ నేను అడుగుతా ఉన్నా, మళ్ళీ హిందూ ఆలయాల మీద మీకు ఈ మైకులు ఉండవా? దాంతో ముస్లిం మసీద్ మీద మీకు మైకులు ఉండవా? ఇప్పుడు మీరు అందరికీ సమానం అన్నప్పుడు, చర్చిని కూల్స్తా ఉన్నప్పుడు జడాశ్రావణ్ అనే ఒక వ్యక్తి మనం చూస్తూ ఉంటే, ఆ వ్యక్తి సుమారు 700కి పైన ఒక లిస్టు తీసుకువచ్చి 700కి పైన ఉన్న ఆలయాలకి ఎటువంటి పర్మిషన్ లేవు, 700కి పైన ఉన్న హిందూ ఆలయాలు అవన్నీ గవర్నమెంట్ స్థలాల్లోనో లేకుంటే పోరంబోకు స్థలాల్లోనో లేకుంటే పర్మిషన్లో లేకుండానో లేకుంటే అక్రమ కట్టడాలుగా ఉన్నాయి. మళ్ళీ ఇవన్నింటినీ కూడా మీరు జియో తీసుకొచ్చి తొలగిస్తారా? తొలగించారు. సో క్రైస్తవుల మీద మీరు ప్రత్యేకంగా దాడి చేస్తున్నట్టుగా, అది కూడా రాజకీయ నాయకుడు దాడి చేస్తున్నట్టు కనబడతారు. కానీ ఇక్కడ మీరు ఒక విషయం గ్రహించలేదు. అయితే ఇప్పుడు అక్కడ శ్రీరామనవమి జరుగుతున్నప్పుడు రాముడు మెళ్ళలో దండ తీసేస్తూ ఒక మహిళ చేసినటువంటి ఆ వీడియోలు కూడా బయటపడ్డాయి. అంటే అక్కడ మరి హిందూ మతం మీద జరుగుతున్న దాడికి ఎందుకు అభివర్ణించుకోవడం? 100% క్రిస్టియన్స్ అందరూ కలిసి హిందువుల్ని కొట్టినట్టుగా ఎందుకు అనుకోవట్లేదు మీరు? ఎందుకు అక్కడ కొట్టిన దాడి జరిగింది? క్రిస్టియన్స్ కొట్టారో లేదో మేబీ ఇంకా డెప్త్ లో మనం ఇన్వెస్టిగేషన్ లో చూస్తే తెలుస్తుంది. క్రిస్టియన్స్ ఎక్కడ కూడా దాడులు చేయరండి, చేశారు. చాలా చురికి కొట్టిన మన విజువల్స్ చూసాం మనం. అది క్రిస్టియన్స్ అని ముద్ర ఎవరు మీడియా వేయడమే తప్ప, ఇప్పుడు అది టీడీపీ వాళ్ళు చేశారని చెప్పి ఎందుకు అనుకోదు? అదే వాడు అక్కడ చూపించింది ఏంటంటే వాళ్ళే చేశారనేది మనకు వాళ్ళ మీడియా, పచ్చ మీడియా కాబట్టి పచ్చ మీడియా చూపెట్టుకుంది అంట నేను. టీడీపీ వాళ్ళే అక్కడ ఏదో రక్కాసు ఒక డ్రామా క్రియేట్ చేయాలి కాబట్టి టీడీపీ గూండాలే వారి మనుషుల మీద, రఘురామకృష్ణ మీద దాడి చేసుకొని అది మన మీద రుద్దేటట్టు చేసి ఉండొచ్చు అనేది కూడా మనం ఆలోచన చేయొచ్చుగా. ఉండదా? రాజకీయాలు ఇప్పుడు ఎగ్జాంపుల్ జగన్ గారు ఉన్నారండి, జగన్ గారి మీద కోడికత్తి దాడి చేసింది టీడీపీయా? కోడికత్తి దాడి చేసింది వైసీపీయా?
ఇట్స్ అ క్వశ్చన్ మార్క్ అక్కడ. ప్రజలు కూడా డైలమాలో ఉన్నారు. చంద్రబాబు గారు ఏమో వాళ్ళ మనుషులు వాళ్ళే చేసుకున్నారు వాళ్ళు, వైసీపీ వాళ్ళేమో లేదు టీడీపీ వాళ్ళే చేస్తారని చెప్పి వీళ్ళు. మళ్ళీ ఏది నిజం అక్కడ ఇప్పటిదాకా ఎవరికో తేల్చలేదు. రెండోది మనం ఆలోచన చేస్తే వాళ్ళ సొంత బాబాయ్ గారిని చంపేశారు. ఇప్పటిదాకా సిబిఐ నడుస్తా ఉంది, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారు, భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు, కానీ ఇప్పటిదాకా అసలు ప్రజల ముందు నిజాన్ని బయటకు పెట్టలేకపోయారు. టీడీపీ వాడు చేశాడా, లేకుంటే వైసీపీ వారు చేశారా, జగనే బాబాయిని చంపించారా, లేకుంటే చంద్రబాబు గారు చంపించారా, ఎవరు చేశారు? సో ఇవన్నీ మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే, ఇన్సిడెన్సెస్ యాక్సిడెంట్స్ అని ఒకసారి ఆలోచన చేసుకుంటే సేమ్ రఘురామకృష్ణ గారి విషయంలో కూడా, ఎందుకంటే నేను బలంగా చెప్పగలిగితే క్రైస్తవులు ఎక్కడ కూడా వారు రివర్స్ కారు, ఓవర్ రియాక్ట్ కారు, వారు ఎక్కడ కూడా దాడులు చేయరు నిజమైన క్రైస్తవులు. ఎందుకు? బైబిల్ చెప్పింది నిన్ను వాళ్ళని పొరుగువాడిని ప్రేమించు, నిన్ను నువ్వు తగ్గించుకో, శాంతి సమాధానం, పీస్ మేకర్స్. ముస్లిమ్స్ కంటే ఎక్కువ కూడా పీస్ మేకింగ్, పీస్ ని కోరుకునేది ఎవరు అంటే క్రిస్టియానిటీ. వి సిన్సియర్లీ సీరియస్లీ ఫాలో దట్. మళ్ళీ అలాంటప్పుడు ఏ క్రైస్తవుడు పోయి దాడి చేస్తాడు? ఇప్పుడు ఆ కోణంలో మనం ఆలోచన చేసినప్పుడు అది అక్కడ రాజకీయంగా ఒక రక్కాసు క్రియేట్ అయ్యి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తుంది ఎవరు అంటే రఘురామకృష్ణ. దానికి ఒక కారణం ఉంది. కారణం ఏంటి? ఇప్పుడు ఆయన ఏదైతే బ్యాంకుల నుంచి సుమారు 900 కోట్లు దోచుకున్నాడో, ఏదైతే రఘురామకృష్ణ గారు పంజాబ్ బ్యాంక్ నుంచి కానీ ఇంకో బ్యాంకు నుంచి కానీ సుమారుగా ఒక బ్యాంకు నుంచి 430, ఇంకో బ్యాంకు నుంచి 450, అలా చూస్తే సుమారుగా 900 కోట్ల దాకా గడబడుతుంది. ఈజ్ అ మినీ స్మాల్ విజయ్ మాల్యా అని చెప్పంటాడు, లలిత్ మాల్యా అని చెప్పంటాడు. ఈ 900 కోట్లు సిబిఐ వచ్చు గారికి పోయే కంపైన ముడ్డికి ఏదైతే చుట్టుకుందో, అందరికీ తెలిసిన ఒకే ఒక సూత్రము, అందరికీ తెలిసిన ఒకే ఒక మందు, మెడిసిన్ ఏంట్రా అంటే వాషింగ్ పౌడర్ నిర్మా బీజేపీలోకి పోతే అన్ని కూడా సమాప్తం అని తెలుసు. ఇప్పుడు ఈయన బీజేపీలోకి పోవాలి, బీజేపీ రామకృష్ణరాజు గారికి అంత అప్పులు చేసి అంత దీనస్థితిలో ఉన్నాడు ఆయనకి ఆయన ఆర్థిక అప్పుడు రాజులు కదండి, బీంగే రాజులు వాళ్ళు బిజినెస్ మ్యాన్స్ చేసేది ఏంటంటే రవి గారు, బిజినెస్ మ్యాన్స్ వాళ్ళు ఏవో లోన్లు తీసుకుని ఎగరగొట్టారు. విజయ్ మాల్యా కానీ, లలిత్ మాల్యా కానీ, నిర్మా మోడీ కానీ, వీళ్ళందరినీ చూస్తే వాళ్ళు అప్పులు చేశారో లేదా అప్పులు కావాలో లేదా అప్పుల్లో ఉన్నారనేది ఉద్దేశం కాదు. ఇప్పుడు రిలయన్స్ సంస్థ కూడా చూస్తే ఆయన 8,000 కోట్లు, వాళ్ళ తమ్ముడు చూస్తే ఆయన 8,000 కోట్లు దివాలా తీశాడు. దట్ ఈస్ అ బిజినెస్ ప్రాక్టీస్, బిజినెస్ ట్రిక్. అందరికి తెలుసు. డబ్బెట్లో సంపాదించుకో, 10,000 వచ్చిన తర్వాత వాడు ఏది పెట్టి ఏది చేసుకుంటే 1,000 కోట్లు సంపాదించుకో వెనకేసుకుంటుందో అందరికి తెలుసు. అదే స్థాయిలో రఘురామకృష్ణ కూడా వెళ్ళాడు, ఇరుక్కున్నాడు. ఇప్పుడు ఇరుక్కొని బయటపడాలి కదా. బయటపడడానికి బీజేపీలోకి ఆయన వెళ్ళడానికి డోర్స్ ఓపెన్ లేవు. బీజేపీలోకి పోవాలంటే ఒకే ఒక నినాదము జై శ్రీరాము. బీజేపీలోకి పోవాలంటే ధర్మ పోరాటము. బీజేపీలో పోవాలంటే హిందువులకు నిలబడుతున్నా, హిందువుల కోసం నేను ఉన్నానని చెప్పి ఎవరైతే ఇట్లా మాట్లాడుతారో అట్లాంటి వారికి బీజేపీ స్కోప్ ఇస్తుంది. ఆ ఉద్దేశంలోనే ఆ కేసుల నుంచి బయటపడడానికి బీజేపీలోకి పోవడానికి. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్ర బీజేపీ ఇంజన్ లేదు, స్ట్రాంగ్ లీడర్ ఎవరు లేరు. ఇప్పుడు ఈ నినాదం ఎత్తుకొని హిందువులకు ఏదో చేయబోతున్నాను, ఇక్కడ బీజేపీ నేను చేయబోతున్నా అంటే ఖచ్చితంగా బీజేపీ ఆయనకు ఒక ప్లాట్ఫామ్ ఇస్తుంది. ఇట్ కుడ్ బి బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఇవ్వచ్చు, లేకుంటే ఇంకో ఏదైనా పొజిషన్ ఇచ్చి బీజేపీలోకి తీసుకుంటే ఆయన గట్టెక్కుతాడు. దాని తర్వాత నెక్స్ట్ ఒక అవకాశం ఉంటే, ఒకవేళ ఆంధ్రలో బీజేపీ వచ్చే అవకాశం ఉంటే ఈజ్ సీఎం క్యాండిడేట్ కదా. ఆయన కావాలంటే ఏం చేయాలి? మీరు చూడండి, బీజేపీలో ఉన్న ప్రతి నాయకుడు ఎత్తుకునే ప్లాట్ఫాము, ఎత్తుకునే జెండా, ఎత్తుకునే నినాదము హిందువులు కట్రేపే, వాళ్ళు ఏమంటారు హిందువుల మీద దాడి, ఇదే కదా వాళ్ళు ఎత్తుకుని హిందూ క్రిస్టియన్ నినాదంతోనే వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. అంతే. ఎందుకంటే ఇప్పుడు బండి సంజయ్ గారిని మనం చూస్తా ఉంటాం. మరి ఒకసారి మీరు మంచి పాయింట్ మాట్లాడారు. మరి ఇదే గత లాస్ట్ గవర్నమెంట్ ఏపీలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎన్ని గుళ్ళు మీద దాడులు జరిగినాయండి, ఎన్ని విగ్రహాలు తలలు నరికేశారు, చేతులు నరికేశారు, రథాలు దగ్గర పెట్టేశారు. మరి అప్పుడు ఎవరేం మాట్లాడలేదు మీరందరూ కూడా? వాళ్ళు చెప్పి ఇప్పుడు ఒక్కసారి ఆంధ్ర స్టాటిస్టిక్స్ మనం ఒకసారి ఆలోచన చేస్తే సుమారుగా 5 నుంచి 6 కోట్ల మంది జనాభా ఉన్న స్టేట్ గా మనం ఆంధ్ర కనబడుతుంది. మోర్ దెన్ తెలంగాణ కంటే ఎక్కువే, 4 కోట్లు. 13 జిల్లాలు, అప్పుడు ఇది 10 జిల్లాలు, 9 జిల్లాలు, 5 నుంచి 6 కోట్ల మధ్యలో ఉంటుందని ఒక స్టేట్. దాంట్లో క్రైస్తవులు ఎంతమంది ఉన్నారంటే సుమారుగా 2 కోట్ల మంది పైన ఉన్నారని చెప్పి ఒక జనరల్ గా వచ్చిన సంఖ్య. ఇప్పుడు 2 కోట్ల మంది అంటే ఇట్స్ నాట్ మైనారిటీ కదా. అగైన్ ఇట్స్ కమింగ్ ఆన్ టు మెజారిటీ. ఈ మెజారిటీ అయిన వాళ్ళు వైసీపీ ఉన్నప్పుడు జగన్ దాడులు చేపిస్తా ఉన్నాడు, జగన్ క్రైస్తవుడు కాబట్టి క్రైస్తవులు దాడి చేస్తా ఉన్నారని చెప్పి చెప్పడము, దానిలో కొంతమందిని పట్టుకోవడము, వాడు పిచ్చోడు అని చెప్పో రకరకాలుగా చేయడము జరిగింది. కానీ అప్పుడు కూడా బయటకు వచ్చే స్టేట్మెంట్స్ ఏంటి? టీడీపీ వాళ్ళే జగన్ ని కార్నర్ చేయడానికి, టీడీపీ వాళ్ళే రాత్రి చేసి దాన్ని జగన్ మీదకి పెట్టడము, టీడీపీ వాళ్ళే చేసి తిరిగి క్రిస్టియానిటీ పెట్టడం అనేది కూడా ఆ వర్షన్స్ న్యూస్లు కూడా బయటకు వచ్చాయి. అవునా కాదు? ఇప్పుడు ఆ కోణంలో మనం ఆలోచన చేసుకుంటే ఎవరి యొక్క
ఫ్రూట్ ఎవరికి ఏమి కావాలో వారికి తెలుసు కాబట్టి ఆ కోణంలో ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూ చేస్తున్నది కనబడుతుంది క్లియర్ గా. రఘురామకృష్ణ గారు కూడా ఈ విషయంలో ఆయన ఈ జెండా ఎత్తుకొని బీజేపీలోకి పోవడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారని చెప్పి వాళ్ళు చెప్పారు. ఓకే సరే, మీరు అన్నది ఓకే సరే అనుకుందాం, ఎందుకంటే అనుమానం అనేది అన్ని రకాల రెండు కోణాల్లో కూడా మనం చేసుకోవాలి. కానీ ఇక్కడ పాస్టర్లు ఈ మధ్య మనం చూస్తున్నాం, ఆ ఎర్రప్ప అనే ఒక అతను ఎట్లా మాట్లాడారు మీకు తెలుసు? అట్లా అంటే మీరు క్రిస్టియానిటీ ఇందాక మీరు అన్నారు మనం చాలా సహనంగా ఉండాలి, యేసుప్రభు వారు ఏం చెప్పారు అని మీరు అన్నారు, మనం పాపం చేయకూడదు, మనం పుణ్యాత్ములుగానే ఉండాలంటే మీకు సంబంధించిన బైబిల్కి సంబంధించిన ఉన్నాయి ప్రిన్సిపల్స్ ఉన్నాయి. మరి ఆయన మాట్లాడే మాటలు ఎట్లున్నాయండి? మరి దాన్ని ఏమంటారు మీరు? అలాంటి పాస్టర్లు ఏ విధంగా చూస్తారు మీరు? ఇప్పుడు ఆయన మాట్లాడడం కారణాల్లో ఒక కారణం నేను చెప్తాను సార్. నిష్కీ బాబా అని చెప్పి ఒకడు ఉన్నాడు ఇక్కడ. సారీ టు యూజ్ దిస్ అన్పార్లమెంటరీ వర్డ్స్. ఓకే ఓకే, మాకు బాధ కలిగింది కాబట్టి మా మతం మీద ఎప్పుడు చేసినా పొద్దున్న లేచినా బొకరా బైబిల్ అని చెప్పి యేసు ప్రభుని వారి అమ్మగారిని నోటికి వచ్చినట్టు లంజల బైబిల్ అని చెప్పి తిడతా ఉంటారు. రియల్లీ సారీ టు సే. ఎందుకు ఆయన పేరు కూడా చెప్పండి, రాధామోహన్. ఆయనకు ఒక ముద్దు పేరు ఉంది డిచ్కీ బాబా అని చెప్పి. ఎందుకు ఆ డిచ్కీ బాబా పేరు వచ్చింది అందరికి తెలుసు. ఒక అమ్మాయికి ఫోన్ చేసి 100 మంది పిల్లలకి అందం ఆర్ యు రెడీ డిచ్కీ అంటాడు. సో డిచ్కీ బాబా అని చెప్పి పేరు వచ్చింది. ఇప్పుడు అట్లాంటి వ్యక్తి నోటికి అదుపు లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడతాం. కరుణాకర్ సుగుణ అని చెప్పి ఇక్కడే ఉన్నాడు. నోటికి ఇష్టానుసారం ఏం పని నీకు? నీ ధర్మాన్ని కోసం నువ్వు బోధించు, నచ్చితే శ్రీరాముడి వారి కోసం, కృష్ణుడి వారి కోసం, సీతామాదేవి గారి కోసం నువ్వు గొప్పగా చెప్తే మన మాకు నచ్చితే మేము గర్వాపసి అవుతాం కదా. దట్ ఈస్ ద వే హౌ యూ టర్న్. మేము ఈరోజు యేసు ప్రభు వారి కోసం చెప్తున్నాము, నచ్చిన వాళ్ళు వస్తా ఉన్నారు. ఒకరు అల్లా కోసం చెప్తున్నారు, వారు నచ్చిన వాళ్ళు వారి దానికి వస్తారు. నువ్వు కూడా చెప్పేటోడు ఎక్కడ అంట. నేను నువ్వు పొద్దున్న లేచి బైబిల్ మీద నీకు బైబిల్ రాదు. బైబిల్ ఇప్పుడు యేసు ప్రభు వారు చనిపోయారు, ఆయన 10 ఆజ్ఞలు ఉన్నాయి, రకరకాల చాలా బైబిల్ ఉన్నాయి, అవన్నీ నువ్వు మాట్లాడవే. నీకు అనుకూలంగా ఉన్నాయని నువ్వు చెత్తంతా వచ్చి అన్ని మాట్లాడే దానికి ఎక్స్ప్లెనేషన్ చాలా మంది ఇచ్చారు, నేను కూడా ఇచ్చాను, మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నీ ఛానల్ నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడేస్తా ఉన్నావు. మళ్ళీ అలాంటి వారు మాట్లాడినప్పుడు సమ్వన్ ఎక్కడో అందరు మంచోళ్ళు ఉంటారని చెప్పి నేను చెప్పలేను కదా, అందరు బైబిల్ పాటిస్తారని చెప్పి నేను చెప్పలేను కదా, అందరు యేసు ప్రభు చెప్పిన మార్గంలో నడుస్తారని చెప్పి మనం చెప్పావు. అలా చేస్తే నీకు పరలోకంలో నరకం అని బైబిల్ క్లియర్గా ఉంది. ఇట్స్ అప్ టు హిమ్ వెదర్ యూ వాంట్ టు ట్రావెల్ ఇన్ దట్ రోడ్ ఆర్ ఆయన నరకం పోలో వానికి ఉంటుంది. ఇప్పుడు అజయ్ బాబు కానీ ఎవరికైనా కాదు. సో ఆయన ఎంచుకున్న మార్గం ఇంకోటి అయి ఉంటే ఆ కారణం ఎవరు అంటారు? కారణం వీళ్ళు కాదా? వీళ్ళు చేస్తున్న ఆయన పేరు పెట్టి తిట్లే, నా కొడకల్లారా మీరు ఏంటిది పప్పు సాంబార్ తినే మీకే అంత ఉంటే గుడ్డు మాసం తిన్న మాకెంత ఉండాలరా నా కొడకల్లారా, రెండర నా కొడకల్లారా ఇయ్యా మాటలు. మీ యేసు ప్రభు ఉచ్చల మునిగాడు అని చెప్పి తప్పేనండి, ఎవరు చేసింది. కానీ ఈయన అంటే మాట్లాడినప్పుడు నేను తిట్టాడు. నేను వెళ్ళి కేసు పెట్టాను. సుమారు ఒక 10 మంది పోలీసు వాళ్ళు పెట్రోల్ తీసుకోపోతే తాళం వేసుకొని ఆ సీసీటీవీలో చూసుకొని పరారైపోయి నెక్స్ట్ డే వచ్చి లీగల్ టీమ్ అంతా హడావిడి జరిగింది. నా కోసం వీడియోలు పెట్టి నన్ను చంపడానికి వచ్చాడు, కొట్టడానికి వచ్చాడు, పీటర్ అదే ఇది అని చెప్పి పోలీసు వాళ్ళని కూడా కొద్దిగా తక్కువ చేసి వాళ్ళని కూడా కొద్దిగా మాట్లాడి పోలీసు వాళ్ళు 2 కేసులు పెట్టారు. అక్కడ చూడండి ఎస్ఐట్ల దొంగలాగా వచ్చాడు, ఆ కానిస్టేబుల్ చూడని చెప్పి వాళ్ళని ఏదో కొద్దిగా తక్కువ చేసి మాట్లాడడంతో మా డ్యూటీ మేము చేయడం కోసం మా మీద నువ్వు ఇట్లా మాట్లాడతావు అని చెప్పి డిఫామేషన్ కింద వాళ్ళు కూడా 2 కేసులు బుక్ చేశారు. దెబ్బకి ఆ వీడియో నెక్స్ట్ ఆయన ఎక్కడ ప్రైవసీ పెట్టుకున్నాడు, ఎక్కడ కూడా లేదు. ఇప్పుడు నేనేమంటానంటే అలాగా మాట్లాడు ఇతను తప్పే, ఇలా మాట్లాడు ఇతను తప్పే. ఇతను తప్పు చేశాడు కాబట్టి 7 రోజులు రిమాండ్ చేశారు, అరెస్ట్ చేశారు, అవునా కదా? మళ్ళీ వీళ్ళ మీద ఇప్పటిదాకా ఎందుకు అరెస్ట్ వారెంట్ ఇష్యూ కాలేదు అంటారు. దిస్ ఇస్ మై పాయింట్. కరుణాకర్ సుగుణ కానీ లలిత్ కుమార్ కానీ ఇప్పుడు హేట్ స్పీచ్ అనేది కర్ణాటకలో, హేట్ స్పీచ్ అనేది తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు తెచ్చారు. మీకు చిత్తశుద్ధి ఉంటే వీళ్ళని అరెస్ట్ చేయండి అంటాను. ఇలాంటి వ్యక్తులను అరెస్ట్ చేయండి, వాళ్ళ ఛానల్ బ్యాన్ చేయండి. మీరు ఈ చర్య కానీ మీరు ఇటు ఎవరు చంద్రబాబు నాయుడు కానీ లేకుంటే రేవంత్ రెడ్డి గారు కానీ మీరు చేయకపోతే నెక్స్ట్ తెలంగాణ వచ్చేది బీజేపీ, నెక్స్ట్ ఆంధ్ర వచ్చేది బీజేపీ పక్క 100%. ఇలాంటి వ్యక్తులను బీజేపీ ప్లాట్ చేసినప్పుడు వాళ్ళు డివైడ్ అండ్ రూల్ అనే ఒక ఫార్ములాని ఇంప్లిమెంట్ చేస్తూ వాళ్ళు చక్కగా చాప కింద నీరులాగా బీజేపీని వాళ్ళు బలోపేతం చేసుకుంటూ ఒక మార్గంలో వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నప్పుడు మీరు తెచ్చిన చట్టాన్ని వీళ్ళకి అప్లికబుల్ చేసి వీళ్ళ ఛానల్స్ మీరు బ్యాన్ చేయకపోతే రేపన్నాడు ఇక్కడ బీజేపీని మీరే చేతులారా తెచ్చిన వారు అవుతారు. ఈవెన్ బీజేపీకి రావడం అంటే ఇక్కడికైనా అక్కడికైనా రావడం అంటే ఆల్రెడీ బీజేపీ ఆంధ్రలో వచ్చింది. ఓకే సరే, పొత్తులు ఉన్నారు కదా, ఓకే. ఆంధ్రలో రావడానికి మీరు వ్యతిరేకిస్తారా? కాదు, ఆంధ్రలో వచ్చిన బీజేపీ ఫుల్ ఫ్లెడ్జ్ గా పెరగదని చెప్పి గ్యారంటీ ఎవరైనా ఇస్తారా? అది ఎవరు చెప్పలేం. అయినా ఎందుకంటే ఇక్కడ బీజేపీ ఆల్రెడీ లేదు,
అయినా కూడా మనకి దాదాపు 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఎక్కడైనా పెరుగుతుంది బీజేపీ, పెరుగుతుంది అంతే కదా. బీజేపీ ఎక్కడ తగ్గదు, వాళ్ళంత అగ్రెసివ్ గా పోతున్నారు. అంటిల్ చాణక్యుడైన అమిత్ షా గారు కానీ మోడీ గారు దిగేదాకా బీజేపీ యొక్క ఏమంటారు ఆ గ్రాఫ్ కిందకు పోవడం ఎవరు కూడా చెప్పలేదు. అంటిల్ వాళ్ళు ఉన్నంత వరకు బీజేపీ గ్రాఫ్ ఖచ్చితంగా పై. ఎందుకంటే ఇప్పుడు ఇండియా మొత్తంలో ఉన్న 29 రాష్ట్రాల్లో 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉంది. మిగతా ఉన్న 25 అలయన్స్ బీజేపీ ఉంది. ఈ 4 రాష్ట్రాలు కూడా బీజేపీ కొట్టదా అంట. పక్కన ఉన్న తమిళనాడు బీజేపీ అంట. నేను విజయ్ ఇస్ బీజేపీ ఓకే, దట్ ఈస్ డిఫరెంట్ టాపిక్. కానీ సింపుల్ గా బీజేపీ ఏజెంట్ గా, ఎందుకంటే సింపుల్ మాటలో 18వ తారీఖు మార్చు ఎలక్షన్ కి ముందు త్రిషా వెళ్లి మహారాష్ట్రలో అమిత్ షా గారితో పర్సనల్ గా కూర్చొని మాట్లాడుకొని ఏం డీల్ సెట్ చేసుకున్నా అనేది డెప్త్ లోకి వెళ్తే అది అందరికీ తెలుసు. ఆయన వెళ్తే కాంట్రవర్సీ అవుతుంది, మీడియాకి వెళ్తారు, ఈవెన్ పంపించారు, మాట్లాడుకొని వచ్చారు. ఏంద్ర కథ అంటే నీకు సీఎం కావాలి, నీకు నేను సీఎం ఇస్తా, నెక్స్ట్ నాకు ఎంపీ వచ్చినప్పుడు నాకు కావాల్సిన 39, ఎందుకంటే తమిళనాడు ఇస్ ద బిగ్గెస్ట్. మీరు అన్నట్టుగా బీజేపీ ఆయనకి అంత సపోర్ట్ చేస్తుంటే మరి గవర్నర్ తో అంత రాజకీయం ఎందుకు చేశారు? అంత ఎంత ఇది చేసింది సీఎం అయినాగా. అయినా చాలా రోజుల తర్వాత ఇన్సైడ్ స్టేట్ అది కామన్ గా జరగాల్సిన డ్రామాలా ఈ కామన్ గా జరుగుతాయి. బట్ ఇన్ ద లాస్ట్ ఫైనల్ కి సీఎం సీట్ ఎక్కేది ఇవ్వడం అనేది అమిత్ షా గారి ఉద్దేశం. ఆయన అమిత్ షా గారి ఉద్దేశం ప్రకారం నేను ఎందుకు ఈ మాట అంటా ఉన్నానంటే, పైనుంచి కూడా మీరు లెక్క పెట్టుకుంటూ పోతే వాళ్ళ చేతిలో ప్రభుత్వాలు ఉన్నాయి, వారి చేతిలో సిస్టంలు ఉన్నాయి, వారి చేతిలో ఈవీఎం మిషన్లు ఉన్నాయి. అందరికీ తెలుసు ఈవీఎం మిషన్లతో గెలుస్తుంది. ఈవీఎం మిషన్ లేకుండా బీజేపీ నిలబడే బ్యాలెన్స్ సిస్టమ్ తో ఎక్కడ కూడా ఖచ్చితంగా మేనేజ్ చేస్తున్నారు. ఆంధ్ర ఈవీఎం మిషన్లే కదా. ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారి ఒక హస్బెండ్ బయటకు వచ్చి ఓపెన్ గా స్ట్రాటజిక్స్ అని చెప్తా ఉన్నారు, క్యాలిక్యులేషన్ చెప్తా ఉన్నారు, ఏ బూత్ లో ఎంత రిగ్గింగ్ జరిగింది, రాత్రి 11 తర్వాత ఎన్ని ఓట్లు పడి ఓపెన్ గానే మాట్లాడుతూ ఉన్నాడు కదా అండి. అందరికీ తెలుసు, ఎందుకంటే 49% ఏమో ఓట్ బ్యాంకు జగన్ అన్నకు వచ్చింది, కొద్దిగా 500 to 1000 ఓట్లతో ఓడిపోయినట్టుగా మనకు కనబడుతుంది. ఆంధ్రలో రిగ్గింగ్ జరిగింది, ఈవీఎంలతో చంద్రబాబు గారు గెలిచారు. అంతా ఎందుకంటే అసలు నేను ఆంధ్రాకి వెళ్ళినప్పుడు మోడీ గారు అంటే ఊర్లో ఎవరికి తెలియదు, పువ్వు గుర్తు అంటే ఊర్లో ఎవరికి తెలియదు. ఈ పువ్వు ఏంది ఇట్టుంది అని చెప్పి ఎగతాళి చేసుకునే కొంతమంది నేను చూశాను. అలాంటిది 8 సీట్లు ఆంధ్రాలో ఎలా కొడుతుంది? మోడీ తెలియదు, బీజేపీ తెలియదు, పథకాలు తెలియదు, ఏం తెలియదు కూడా బీజేపీ 8 సీట్లు అట్లా వస్తుంది అంటారు. అంటే ఇదంతా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత. జనసేన అదే అంటారు, జనసేన అంటే కొద్దిగా తెలుసు. జగన్మోహన్ రెడ్డి మీద వచ్చినటువంటి వ్యతిరేకత ఎందుకు? వ్యతిరేకత లేనే లేదు కదా. ఎక్కడ ఉంది వ్యతిరేకత? ఎందుకు లేదు వ్యతిరేకత? చంద్రబాబు ఇప్పుడు వచ్చి ఆయన ఏమి చేయాలి, జగన్ చేయాల్సిన చాలా కార్యక్రమాలు చేశాడు. ఒక క్రైస్తవుడుగా నేను అంటాను, మా క్రైస్తవులకి ఏం చేయలేదు, ఏదో కొద్ది మందికి ఇంతమంది 50,000. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి చాలా చేశారు అన్నారు, ఏం చేశారు మీరు చెప్పండి. కనీసం ఒక కంపెనీ తీసుకురాగలిగాడా? అమరావతి నిలుపుకోగలిగాడా? మూడు రాజధానులు అని చెప్పి చాలా రోజులు నాటకీ పరిణామం చేసి 5 సంవత్సరాలు వేస్ట్ చేసేశారు. అదేవిధంగా ఆడుదాం ఆంధ్రతోటి మొత్తం కోట్ల రూపాయలు దండుకున్నారు అందరూ, టోటల్ మంత్రివర్గం మొత్తం కూడా. 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు 2.5 సంవత్సరం కోవిడ్కి పోయింది. అది విపత్తు, దాన్ని మనం కూడా మనం అడగడానికి కూడా వి గాట్ ఎ బలమైన రీజన్. రెండోది ఉన్న 2.5 years లో ఇప్పుడు చంద్రబాబు గారు ఏవైతే రిబ్బన్లు కటింగ్ చేస్తాను, నేను జగన్ అన్న ఫ్యాన్ గా, ఐ బిలాంగ్ టు అదర్ పార్టీ, దానికి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాను. బట్ ఉన్న ఫ్యాక్ట్స్ ని మాట్లాడతాను. ఆయన పూర్తి చేసిన, ఇప్పుడు నేను ఎక్కువ నెల్లూరు వెళ్ళి వస్తూ ఉంటాను. నెల్లూరు దగ్గరనే రామపాడు ఏదో ఉంది, బీచ్ ఉంది, అక్కడ ఏదో పోర్టు కడతా ఉన్నారు. పోర్టు కట్టుంటే మామూలు విషయమా? అది ఓపెనింగ్ వచ్చింది. కాకినాడ పోర్టు కానీ రకరకాలుగా మీరు చూసుకుంటే ఆయనకు ఉన్న కొద్ది లిమిటెడ్ టైంలో 2 years 2.5 years ఆయన చేసిన పనులను ఇప్పుడు రీఓపెన్ అవుతా ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ఈయన చేసింది ఆ పోర్టు నిర్మాణం అంటే మామూలు విషయం. ఇప్పటికిప్పుడు కాదు, ఆయన మన స్విట్జర్లాండ్ వెళ్ళి అక్కడ ఏదైతే ఇక్కడ నుంచి కేటీఆర్ గారు జగన్ గారు వెళ్ళారు, మనం చూసాం. అక్కడికి వెళ్ళి ఐటీ ఏమంటారు జెనీవాకి సంబంధించి జెమినీ ఏదో ఉంది, అక్కడికి వెళ్ళి వారు మీటింగ్స్ కానీ ఐటీ వాళ్ళు తేవాల్సిన ఇన్వెస్ట్మెంట్స్, వారు తేవాల్సిన కంపెనీస్ అన్ని అయిపోయినాయి. ఈ టైంలో చంద్రబాబు గారి టైంలో అవన్నీ ఇంప్లిమెంట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. అవి లేకుండా 49% ఓట్ బ్యాంక్ ఎట్లా వస్తుంది అంటారు. అందుకే అంటున్నా, జనసేన ఒక్క సీటు కూడా గెలవలేని జనసేన లాస్ట్ ఒకే ఒక సీటు రపాక, ఆయన ఒక్కడు రాజోల ఎమ్మెల్యే ఒక్కడే గెలిచాడు. అలాంటిది ఈ రోజు వరప్రసాద్ 18 సీట్లు గెలవటము, వారదలో 2 ఎంపీలు కావటం, బీజేపీ 2-3 ఎంపీలు కావటం, ఇవన్నీ నమ్మశక్యంగా లేవు. నేను అందుకే ఏమంటున్నాను, ఈవీఎంలు ఖచ్చితంగా చేశారు, ప్రజలు మాట్లాడుతున్నారు, బయటకు వచ్చింది. అందుకే నేను పక్క రాష్ట్రాన్ని ఎగ్జాంపుల్ గా చూపెట్టాను. మోడీ రాజకీయాల్లో ఏమన్నా జరగవచ్చు ఇందాక మీరే అన్నారు.
ఎందుకంటే బీజేపీకి ఇక్కడ ఎన్ని సీట్లు గెలిచినాయంటే పెరుగుతుంది, గ్రాఫ్ పెరుగుతుంది అన్నారు. గ్రాఫ్ మరి 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 అదే విధంగా జనసేనకి ఎందుకు పెరగకూడదు? ఎందుకంటే జనసేన ఇంకా 10 ఏళ్ళు వాళ్ళు ప్రజాక్షేత్రంలో తిరిగారు. అంటే జగనన్న పాదయాత్ర చేసేది సీఎం అయిపోతే మరి వాళ్ళు కూడా 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండి అసలు ఒక్క సీట్ 2 చోట్ల పోటీ చేసినా కూడా గెలవలేక పవన్ కళ్యాణ్ చాలా ఇబ్బంది పడ్డాడు. అయినా కూడా వాళ్ళని పార్టీని బలోపేతం చేసుకోగలిగాడు. పక్కనున్న విజయ్ ఫస్ట్ టైం విజయ్ 108 సీట్లతోటి సీఎం అయ్యాడు. గుడ్ మార్నింగ్ అని చెప్పి ఒక ఆయన ధర్మవరం కేతిరెడ్డి గారికి అసలు తిరుగులేదు. దాని తర్వాత ఎవరైనా హోమ్ మినిస్టర్ సినీని దానికి చేశాడు నాని వాళ్ళ డాడీ పేరిని నాని లాంటిది. ఇట్లా చెప్పుకుంటూ పోతా ఉంటే బలమైన నాయకులు ఓడిపోవడం అనేది మీరు అలా ఆలోచిస్తున్నారు. ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతను ఎందుకు ఆలోచించట్లేదు? ప్రజల్లో ఎక్కడ లేదు. అందుకే అంటున్నా గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళిపోతే బీజేపీ అనేది ఎవరికి తెలియదు, మోడీ అంటే ఎవరికి తెలియదు, ఆ కమలం గుర్తు అంటే ఎవరికి తెలియదు. అట్లాంటిది బీజేపీకి ఎందుకు వేస్తారు? ప్రజలకి తెలిసింది మూడే పవన్ కళ్యాణ్ గ్లాసు, జగన్ అన్న ఫ్యాను, చంద్రబాబు గారు సైకిల్, మూడే వేస్తే మూడిట్లోనే వేయాలి. బీజేపీ ఎక్కడి నుంచి వచ్చిందంట నేను బీజేపీ అసలు ఎక్కడ లేదు, ఎవరికి తెలియదు కదా. బీజేపీ అంటేనే తెలియదు. ఊరుల్లో అసలు ఎక్కడన్నా మొత్తం ఆంధ్ర మొత్తం ఊరే కదా. ఒక విజయవాడ తప్ప, ఒక కర్నూలు, నెల్లూరు తప్ప, అట్లా చిన్న సిటీస్ తప్ప మిగతా ఆంధ్ర మొత్తం విలేజెస్ కదా. ప్రాపర్ లైట్స్ కూడా ఉండవు. నేను రెగ్యులర్ గా ట్రావెల్ చేస్తుంటా, ప్రాపర్ రోడ్స్ ఉండవు. మొత్తం ఇలిటరేషన్ చాలా ఎక్కువ కనబడతా ఉంది. అలాంటిది బీజేపీకి వెళ్ళేస్తారు ఎక్కడో ఢిల్లీలో కూర్చుని ఆయనకి క్లియర్ గా అక్కడ. అందుకే నేనేమంటా ఉన్నా అంటే 100% అది కూడా చెప్తాం. ప్రతిసారి గెలుస్తారు, ఇప్పుడు కూడా వాళ్ళు గెలుస్తారు. మోడీ గారు ఎవరిని గెలిపించుకోవాలంటే వాళ్ళని గెలిపించుకుంటారు. దానికి ఎగ్జాంపుల్ నేను పక్కన ఆంధ్రాను చంద్రబాబు చెప్తాను. చంద్రబాబు అంటే మన సబ్జెక్ట్ డివైడ్ అయితే చంద్రబాబు గారిని గెలిపించుకోవాలనుకున్నాడు కాబట్టి చంద్రబాబుని గెలిపించుకున్నారు. తెలంగాణకు వస్తే ఇక్కడ బలమైన నాయకుడు అంటే ఇదంతా నేను చెప్తే గానీ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ రాదు. గివ్ మీ 2 minutes ఆఫ్ టైం. కేసీఆర్ గారు థర్డ్ ఫ్రంట్ పెట్టాలనుకున్నారు. థర్డ్ ఫ్రంట్ పెట్టేటప్పుడు ఆయన ఎవరెవరిని కలుపుకున్నాడో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఎవరిని కలుపుకున్నాడు? ఢిల్లీకి వెళ్ళిపోతే అరవింద్ కేజ్రీవాల్, కిందికి వెస్ట్ బెంగాల్కి వస్తే మమతా బెనర్జీ, పక్కకి యూపీకి వెళ్ళిపోతే అఖిలేష్ యాదవ్ గారు, దాంతో కిందికి వస్తే మహారాష్ట్రకి ఇక్కడ నుంచి టీమ్స్ వెళ్ళి అక్కడ ఆయన మీటింగ్ చేసుకుని శివసేన ఎవరు ఠాక్రే గారు, ఇంకా కిందికి వస్తే మనకి ఇక్కడ పక్కన మనం చూసి ఇక్కడ జగన్ గారు ఆల్రెడీ టచ్ లో ఉన్నారు. ఈ పక్కకి తమిళనాడుకి వెళ్తే స్టాలిన్ గారు, ఆ పక్కకి వెళ్తే పినయ్ గారు. నోట్ డౌన్ మై పాయింట్స్. థర్డ్ ఫ్రంట్ పెట్టి బీజేపీని భూస్థాపితం చేసి థర్డ్ ఫ్రంట్ లాస్ట్ మళ్ళీ కాంగ్రెస్ తో అలయన్స్ అయి రాహుల్ గాంధీని పీఎం చేయాలనేది ఈ యొక్క ఇంటర్నల్. బయటికి చెప్పకపోయినా వీళ్ళొక ఎజెండా. సరే రాహుల్ గాంధీ పీఎం, కేసీఆర్ పీఎం అనేది తర్వాత స్టోరీ. కానీ మొత్తానికి బీజేపీకి చెక్ మేట్ పెట్టేది ఎవరు అంటే కేసీఆర్, రెండోది రాహుల్ గాంధీ, లేదా ఫస్ట్ రాహుల్ గాంధీ కాంగ్రెస్, రెండోది వీళ్ళిద్దరిని ఇప్పుడు థర్డ్ ఫ్రంట్ కి సంబంధించిన వ్యక్తుల్ని కాంగ్రెస్ ముక్తు కాంగ్రెస్ అంటారు. వీళ్ళిద్దరిని భూస్థాపితం చేస్తే గానీ 29 రాష్ట్రంలో వీళ్ళ అధికారం పైకి రాదు. ఇది బేసిక్. ఇప్పుడు వీళ్ళు భూస్థాపితం చేయాలంటే ఏ అయితే ప్రాంతాల్లో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో వాటిని కొట్టేయాలి. వాటిని కొట్టాలంటే ఫస్ట్ జగన్ ఆంధ్ర కోసం ఆడితే జగన్ తొక్కేయాలి. ఇక్కడ జగన్ ని కొట్టాలంటే జగన్ బీజేపీతో మంచి సఖ్యంగానే ఉన్నాడు కానీ ఇక్కడ కేసీఆర్ తో తోడుగా ఉన్నాడు కదా. రేపు అన్నాడు ఖచ్చితంగా కాంగ్రెస్ జంప్ అవుతాడు, ఖచ్చితంగా మోడీకి కనిష్టంగా పోతున్నాడు. మూడవది వచ్చి మైనస్ ఏంటంటే ఆయన క్రిస్టియన్. ఇప్పుడు ఈ ఈక్వేషన్స్ కూడా చూస్తారు కదా, అంటే క్యాలిక్యులేషన్స్ వాళ్ళు ఈక్వేషన్ చూస్తారు. ఎవడు మనోడు కాదు, ఎవడు మనకి సపోర్ట్ ఇస్తాడు, ఫ్యూచర్ లో ఎవడు మనకి సపోర్ట్ ఇయ్యాడు, ఫ్యూచర్ లో ఎవడు అడ్డం తిరుగుతాడు, ఎవడు మనకి తొక్కుతాడు, ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. వాళ్ళకి జగన్ పర్సనల్ తమ్ముడా జగన్ గెలిపించుకోవడానికి ఈక్వేషన్ చూసుకుంటారు. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నడుస్తుంది, చాలా పెద్ద మేధావులు. మనం ఎంతో అక్కడ మాట్లాడుకుంటే ఇంకా పెద్ద పెద్ద మేధావులు కూర్చొని మాట్లాడతారు. ఈ ఈక్వేషన్ చూసినప్పుడు ఆంధ్రాకి వచ్చినప్పుడు జగన్ ఎప్పటికైనా మనకి హానికరమే. ఎందుకంటే రేపు కేసీఆర్ వస్తే జగన్ యొక్క సాక్షి, జగన్ యొక్క భారతీయ సిమెంట్స్, జగన్ యొక్క ఆస్తులు, లేకపోతే కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చిన జగన్ యొక్క ఆస్తి ఆయన బెండ్ అయిపోతాడు. అలా చెల్లె కూడా కాంగ్రెస్ లో ఉంది. జగన్ ని బెండ్ తీసేది సోనియా గాంధీ. సో జగన్ ఖచ్చితంగా కేసీఆర్ తో కలుస్తాడు. జగన్ మనకి యాంటీగా రాకపోతే కేసీఆర్ బెండ్ తీస్తాడు థర్డ్ ఫ్రంట్. మీకు ఈక్వేషన్స్ కనబడుతున్నాయి కదా. జగన్ కలిసే ఉండొచ్చు కానీ ఇక్కడ బటన్ నొక్కేదానికో ఖచ్చితంగా బెండ్ అవ్వాల్సింది. సో వాళ్ళకి ఈక్వేషన్స్ ఉన్నాయి. జగన్ ఎప్పటికైనా ప్రమాదం అని అనుకున్నారు. సో జగన్ ని కొట్టేయాలంటే నెక్స్ట్ ఎవరిని లేపాలి? అబ్వియస్లీ రెడీగా ఉన్నాడు పవన్ కళ్యాణ్, అబ్వియస్లీ రెడీగా ఉన్నాడు చంద్రబాబు. అవి నెక్స్ట్ బీజేపీని కూడా అక్కడ ఇంక్రీజ్ చేయాలి. బీజేపీని ఒకవేళ వాళ్ళు ఇంక్రీజ్ చేయాలి, వాళ్ళకి పట్టు లేదు. ఎగ్జాంపుల్ తమిళనాడులో పట్టు లేదు, ఆంధ్రలో పట్టు లేదు, బలము లేదు, ఒక్క సీటు కూడా గెలవలేనట్ట కేరళలో లాంటి పరిస్థితి కనబడుతుంది. బీజేపీని అంటే తీసుకొస్తావు, ఒకటేసారి బీజేపీని తీసుకొచ్చావు అనుకో రివోల్ట్ వస్తుందిగా, ప్రజల్లో రెవల్యూషన్ స్టార్ట్ అవుతుందిగా, ప్రజలకు తెలిసిపోద్దిగా మన ప్లానింగ్లు ఈవీఎం అని ట్యాంపరింగ్ అని చెప్పి తెలిసిపోద్ది.
మనకు ఓపికతో పోదాం, స్లోగా పోదాం. దిస్ ఇస్ ద స్ట్రాటజీ, దిస్ ఇస్ ద వాళ్ళ ఈక్వేషన్స్ చెప్తాను. అట్లా జగన్ ని కొట్టాలి కాబట్టి జగన్ ఎప్పటికైనా థర్డ్ ఫ్రంట్ కి కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తాం. జగన్ ని కొట్టాలంటే ఇక్కడ మనం బలంగా ఉన్న నెక్స్ట్ ఎవరు రానంటే చంద్రబాబు, దానికి మనకు అనుకూలంగా ఉన్నది ఎవరు అంటే పవన్ కళ్యాణ్, ఇంకా నెక్స్ట్ బీజేపీ కూటమితో కొట్టి జగన్ తొక్కేశారు. ఇక్కడికి వచ్చిన మెయిన్ ప్రధాన హీరో ఎవరు అంటే కేసీఆర్. కేసీఆర్ ని తొక్కాలంటే స్ట్రాంగ్ ఎవరు ఉన్నారు ఇక్కడ? బీజేపీ లేదే. బండి సంజయ్ గారు ఒకవేళ ఉండుంటే బీజేపీ ఖచ్చితంగా ఇక్కడ ఫామ్ అయ్యేది. కానీ బండి సంజయ్ తీసేసరికి ఆయన చేతులారా ఆయన కొన్ని పనులు ఇప్పుడు ఎట్లయితే చేతులారా కొడుకుతో ఆయన చేతులారా కొన్ని ఇంటర్నల్ గా ఉన్నాయి, బయటికి రాని చేతులారా చేసుకోవడం, అది పైకి ఢిల్లీ దాకా వెళ్ళడం, దాన్ని బట్టి ఆయన పక్కకి జరిపేస్తే ఇక్కడ బీజేపీ వచ్చే సీన్ లేదు. కానీ నాకు ఇంపార్టెంట్, నేను బీజేపీ కోసం తెలంగాణ కాన్సన్ట్రేట్ చేస్తే ఢిల్లీ పీఠం నాకు పోయేటట్టు ఉంది. నాకు ఢిల్లీ పీఠము పిఎం పీఠం నాకు ఇంపార్టెంట్. నేను పిఎం గా ఉండాలంటే ఇక్కడ కేసీఆర్ని తొక్కాలి. కేసీఆర్ని తొక్కాలంటే నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? కేసీఆర్ తొక్కాలనుకున్న వాళ్ళు కేసీఆర్తో పొత్తు పెట్టుకోవాలని ఎందుకు చూస్తూ ఉంటారు? వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఇప్పుడు ఇద్దరు కలిసి పోటీ చేస్తారు తెలంగాణ రాష్ట్రంలో, బీఆర్ఎస్ బీజేపీ అని అంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు ఆయన తొక్కడానికి ఇంకో కారణం కూడా ఏముందంటే, ఒకటి థర్డ్ ఫ్రంట్ అయితే తెలంగాణలో కూడా ట్యాంపరింగ్ జరిగిందంటేనే మొన్న ఎలక్షన్స్ 100% చెప్తాను. అది కూడా 100% జరిగింది. మొత్తం ఇండియా జరుగుతుందండి, ఇండియా మొత్తం జరుగుతుంది. వాళ్ళు ఎవరిని గెలిపించుకోవాలంటే వాళ్ళు గెలిపించుకుంటారు. ఎందుకు గెలిపించుకోవాలని చెప్తున్నాను నేను. అంటే రేవంత్ రెడ్డి గెలిపించుకోవాలనుకున్నారు చెప్తున్నాను. ఇప్పుడు ఆంధ్ర కోసం చెప్పాను కదా, తెలంగాణకు వచ్చినప్పుడు కేసీఆర్ కొట్టేయాలి. రెండు కారణాలు. ఒక కారణం థర్డ్ ఫ్రంట్ నాకు చెక్ మేట్ పెట్టేటట్టున్నాడు, అంటే మోడీ గారు ఆలోచన విధానం. రెండో కారణము బిఎల్ సంతోష్ అని ఒక వ్యక్తి. ఎవరైనా ఈ యొక్క పంతులు గారు అమిత్ షా గారికి అత్యంత దగ్గర వ్యక్తి పంతులు గారు. ఈ వ్యక్తిని ఇబ్బంది పెట్టి బీజేపీని భూతద్దంలో చూపెట్టి ఇక్కడ నుంచి ఢిల్లీకి పోలీసుల్ని ఇంటి మీదకి బిఎల్ సంతోష్ గారి మీద పంపిస్తే ఇప్పుడు నువ్వా నేనా, ఈగో, ప్రైడ్, పౌరుషాలు ఇవన్నీ అక్కడ క్యాలిక్యులేట్ అయినాయి. దాంతో రెండు కారణాల బట్టి కవితమ్మ గారిని తీసుకొని టైట్ చేశారు, గ్రిప్లోకి తీసుకున్నారు. కేసీఆర్ గారిని తీసుకొని ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ లో గుడ్డు సున్నా వచ్చేంత వీక్ టీఆర్ఎస్ పార్టీ కానే కాదు. వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారు, కేసీఆర్ గారు కంట్రోల్లోకి వెళ్ళిపోయారు. దాంతో ఇప్పుడు కేసీఆర్ గారిని తొక్కుతున్న ఎవరిని లేపాలంటే వయా చంద్రబాబు నాయుడు గారు, ఆయన మనిషి బీజేపీ ఏజెంట్, ఏపీబీపీ ఆర్ఎస్ఎస్ వ్యక్తి అయిన రేవంత్ రెడ్డి గాని కాంగ్రెస్ లకి ఇన్ఫిల్ట్రేట్ చేసి రేవంత్ రెడ్డి గాని అక్కడ కాంగ్రెస్ అంటే ఓకే ప్రజలు నమ్ముతారని చెప్పి కాంగ్రెస్ ని రేజ్ చేశారు. కానీ వాళ్ళ టార్గెట్ ముక్తు కాంగ్రెస్. నెక్స్ట్ ఎలక్షన్స్ లో వాళ్ళు బీజేపీ మనిషి నిలబడ్డాడు. కాంగ్రెస్ ని చూడండి, ఇప్పుడు ఇచ్చే టైటానిక్ షింకింగ్ బోర్డు మొత్తం రేవంత్ రెడ్డి మొత్తం దాన్ని తవ్వేస్తాను, మునిగిపోతా ఉంది. నెక్స్ట్ రేవంత్ రెడ్డి బీజేపీలోకి జంప్ అవుతాడు, బీజేపీ వస్తుంది. సరే, మీతో చాలా ఇంటర్వ్యూ చేయాలి నేను. సరే, తర్వాత ప్రతిసారి మేము టచ్ లోకి వస్తాం. రైట్, మరి ఏంటి మరి అభినయ సంగతి ఏం చేయాలి అంటే ఏంటి ఈయన మీద జరిగిందని? అంటే ఇప్పుడు దాకా మన ఈయన స్టోరీలోనే రాజకీయ కోణం చూసాం. మరి నిజంగా ఇది రాజకీయ కోణమా, మత ప్రచారం చేస్తే జరిగిందా? ఏం జరిగింది ఇక్కడ? ఇప్పుడు నేను అడుగుతున్నాను, మత ప్రచారం చేస్తే దాడులు చేస్తారా అంటాను. మత ప్రచారం చేయడం ఎందుకు చేయాలి? మత ప్రచారం అసలు మత ప్రచారం చేయడం తప్పే. మత ప్రచారం చేయడం ఇల్లీగలా? నేను అన్నగా తప్ప అంటే ఎందుకంటే తప్పు నీ మతాన్ని నువ్వు ముందాక మీరు అన్నారు చర్చిలో మీరు 4 మందిని పెట్టుకోండి, ప్రార్థనలు చేసుకోండి, పాటలు పాడుకోండి, అంతవరకు ఉంటుంది గుడిలాగా. కాబట్టి మీరు ఈదుల్లో సైకిల్కి మైకులు కట్టుకుని వచ్చి మీరు మా యేసు ప్రభువుని నమ్ముకోండి, మా దేవుడు మిమ్మల్ని రక్షకుడు మిమ్మల్ని పైకి తీసుకెళ్తాడు, మీరు స్వర్గం, ఇలాంటి చెప్పడం వల్ల ప్రజలు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అనేది ఒక రకమైన వాదన వస్తుంది. ఇస్కాన్ వారు చేస్తుంది ఏంటి? మరి వీళ్ళ ప్రమాదం నుంచి వాళ్ళు కాపాడే ప్రయత్నం చేస్తారని వాళ్ళు అంటున్నారు. ఇస్కాన్ వారు ఇప్పుడు క్రిస్టియానిటీ గానీ ముస్లిం నుంచి రాబోయే ప్రమాదాన్ని మేము ఎక్కడ కాపాడుతున్నాం అనేది వాళ్ళు చెప్తారు. మరి ఎవరు నమ్మాలి? ఏ దేశంలో అయినా కానీ మన భారతదేశంలో మీరు ఇప్పుడు మాట్లాడుతుంది యుఎస్ఏ, సరే యుఎస్ పక్కన మాట్లాడుతుంది యూరోప్. ఓకే, సింపుల్ లాగా చెప్తా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఇన్ని చర్చలు ఉన్నాయి, అంతకుముందు ఎన్ని చర్చలు ఉన్నాయి, ఆయన ముఖ్యమంత్రికి వచ్చినాక ఎన్ని చర్చలు అయినాయి. నేను చెప్తున్నా సార్, తిరుపతిలో నాకు తెలిసి 1-2 చర్చలు కంటే ఎక్కువ లేవు. ఆయన పదవీ కాలం ముగిసేంత వరకు తర్వాత 29 చర్చలు అయినాయి. ఎందుకు వచ్చినాయంటే దానికి రకరకాల అధ్యయనాలు మనకు బయటకు వస్తా ఉన్నాయి. ఇప్పుడు గుడిలు పెరుగుతుంది తప్ప అంటే ఇప్పుడు హిందూ దేశం కదా సార్, ఎవరన్నారు? వీళ్ళందరూ మాట్లాడే ఇప్పుడు ఏ రాజ్యాంగంలో రాసింది హిందూ దేశం? హిందూ దేశం సెక్యులర్ కంట్రీ. ఇప్పుడు కాకులు ఎక్కువ ఉన్నాయని చెప్పి మన నేషనల్ బోర్డ్ గా కాకిని డిక్లేర్ చేస్తామా? చేయం కదా. కుక్కలు ఎక్కువ ఉన్నాయి వీధుల్లో అని చెప్పి కుక్కని తీసుకొచ్చి మన నేషనల్ లో టైగర్ ని తీసేసి నేషనల్ యానిమల్ గా డిక్లేర్ చేస్తామా? చేయం కదా. ఇప్పుడు మన ఒక కమ్యూనిటీ ఎక్కువ ఉందని చెప్పి ఇది హిందూ దేశం అంటే ఎట్లయితుంది? దిస్ ఇస్ డెమోక్రటిక్ కంట్రీ, దిస్ ఇస్ సెక్యులర్ కంట్రీ. అందరు కలిసిమెలిసి ఒక విభిన్న కల్చర్స్ తో కలిసిమెలిసి ఉన్న ప్రపంచంలో ఏకైక దేశం ఏదైతే అది భారతదేశం. ఇట్స్ బ్యూటిఫుల్ కంట్రీ. ఈ బ్యూటిఫుల్ కంట్రీని దాన్ని పాడియాలనుకుంటున్నారు ఈ కొంతమంది బతాయిగాలని చెప్పి అంటారు, మతావన్ముద్దులు.
ఓకే, మరి అయితే ఇప్పుడు జగన్ గారు ఉన్నప్పుడు చర్చలు పెరిగాయి అంటే చర్చలు పెరిగితే నష్టం ఏంటి అంటారు. చర్చలు పెరుగుడు బట్టి భారతదేశానికి కలిగిన బాధ ఏంటి, నష్టం ఏంటో మీరు చెప్పాలి నాకు. అంటే మీరే రేజ్ చేశారు అంటే క్వశ్చన్ ఏం రేజ్ అంటే బయట నుంచి వచ్చింది అనమాట. అంటే కమ్యూనిటీని ఏదైతే నుంచి హిందూ కమ్యూనిటీని పాడు చేసే విధంగా, ప్రేరేపించే విధంగా జరుగుతున్న వాళ్ళు దొంగతనం చేయమని చెప్తున్నారా, మత మార్పిడి చేస్తున్నారు కదా, చంపండి అని చెప్పి చెప్తున్నారా, తాగమని చెప్పి, దానికంటే దారుణమైన చర్య అంటున్నారు. ఏంటి ఆ చర్య? అదే మత మార్పిడి. మత మార్పిడి అయితే తప్పేంటి? అది తప్పని ఏ రాజ్యాంగంలో రాసింది? ఏ ఆర్టికల్ ప్రకారంగా ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో వారు మాట్లాడుతూ ఉన్నారు. ఆర్టికల్ ప్రకారంగా రాజ్యాంగం నీకు మత స్వేచ్ఛని ఇచ్చింది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ఇచ్చింది, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియస్ ఏదో ఉందో యాక్టివిటీస్ చేసుకోవడానికి ఆర్టికల్ 24, 25, 26, 19 ప్రకారంగా నీకుంది. భారతదేశం రాజ్యాంగ ప్రకారంగా క్రైస్తవులైన వారు భారతదేశ రాజ్యాంగానికి లోబడి కట్టుబడి వారు ప్రవర్తిస్తున్నారు. అదే ఇప్పుడు మీరు దుబాయ్కి వెళ్తే, అదే మీరు సౌదీకి వెళ్తే, అదే ఇరాక్కి వెళ్తే ఎక్కడైనా పాస్టర్లు రోడ్లెక్కి సువార్త చెప్పడము, మత మార్పిడి చేయడం చూసారా మీరు? నేను ఎప్పుడు వెళ్ళలేదు, చూడలేదు. ఎందుకు? అక్కడ లేదు. ఆర్టికల్ 25, 26 ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ స్పీచ్ కానీ రిలీజియస్ కానీ అక్కడ లేదు. నువ్వు ఏదైనా చేసుకోండి చర్చిలోనే, అక్కడ చర్చ్ చేస్తుంటే అక్కడనే, బయటకి రావాల్సి చేస్తే నీ జైలు వేస్తారు. క్రైస్తవులకు తెలుసు, దే ఆర్ ఒబేయింగ్ టు ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇక్కడ కూడా క్రైస్తవులు ఒబేయింగ్ టు ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. రాజ్యాంగానికి, రాజ్యాంగం ఇచ్చిన హక్కును వాడుకుంటున్నారు. ఇప్పుడు వాడుకోని వారెవరు? దాడి చేస్తున్న వారు ఎవరు? ఇది మత మార్పిడి అని చెప్పి భూతత్వంలో చూపెడుతుంది ఎవరు? ఇంకా గట్టిగా మాట్లాడితే భారతదేశానికి మత మార్పిడి అవసరము అంట, భారతదేశానికి చర్చిలు అవసరం అంట, భారతదేశానికి క్రైస్తవులు అవసరం అంట. ఏ చర్చ్ అనేది ఏంటిదంటే పాడైపోయిన వ్యవస్థను బాగు చేసేదే. ఇట్స్ ఏ జనతా గ్యారేజ్. పాడైపోయిన జీవితాన్ని కట్టేదే చర్చి, పాడైపోయిన వ్యక్తులు బాగు చేసేదే చర్చి. చీకట్లో ఉన్న వారిని, లోకంలో ఉన్న వారిని పరిశుద్ధంగా, పవిత్రంగా, మంచిగా చేసే చర్చ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా మొత్తంలో మీరు చూస్తే క్రైమ్ రేటు ఎక్కడ ఎక్కువగా ఉందంటే మీరు చూడండి, గూగుల్లో కొడితే ఉత్తరప్రదేశ్ అని వస్తుంది. దాన్ని పరిపాలిస్తున్న రాజైన యోగి ఆదిత్యనాథ్ ఎక్కడ పోయారు? అక్కడ మనం కట్టిన అయోధ్య టెంపుల్ ఉంది, అక్కడ మన శ్రీరాముని యొక్క పాదాలు ఉన్నాయి, పుట్టుగా ఉంది. మన క్రైమ్ రేట్ ఎక్కువ కనబడుతుంది. ఇప్పటికీ స్టిల్ నేను ఇందాక కొట్టి చూస్తా విచ్ స్టేట్ ఈస్ మోర్ ఇన్ క్రైమ్ అని అంటే యూపీ అని వచ్చింది. నంబర్ 1 యూపీగా ఉంది. ఎందుకు మార్చలేకపోతున్నా? అక్కడ పెద్ద గుడి ఉంది కదా, క్రైమ్ రేట్ ఎందుకు పెరిగిపోతుంది? అందుకే నేనేమంటాను, మధ్యప్రదేశ్ కానీ బీజేపీ ఉన్న 27 రాష్ట్రాలు, నెక్స్ట్ హర్యానా ఉంది, నెక్స్ట్ మధ్యప్రదేశ్ ఉంది, ఎక్కడ చూసినా క్రైమ్ రేట్. అంటే ఎగ్జాంపుల్ నేను ఎవరిని కించపరచట్లేదు, కానీ క్రైస్తవ్యం కోసం మాట్లాడినప్పుడు క్రైస్తవ్యం ఈ దేశానికి అవసరం అంటారు. క్రైస్తవ్యం మనకి 1947 మనకి ఇండిపెండెన్స్ రాక ముందుకి బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, ఈస్ట్ ఇండియా కంపెనీలు వచ్చాయి, ఇవన్నీ వచ్చి దోచుకొని పోయి. నాకు బ్రిటిష్ వారితో పని లేదు, ఆ బ్రిటిష్ వారితో ఫైట్ చేసిన వాళ్ళు మా తాతగారు. బ్రిటిష్ వారితో క్రిస్టియానిటీ కంపేర్ చేద్దానంట. అదే బ్రిటిష్ వారితో వచ్చిన వారు మిషనరీస్ ఉన్నారు కొంతమంది. ఆ మిషనరీస్ హాస్పిటల్స్ కట్టలేదా? ఆ మిషనరీస్ స్కూల్స్ కట్టలేదా? ఆ మిషనరీస్ ఈరోజు ఆర్ఫనేజ్లు కట్టలేదా? ఓల్డేజ్ హోములు కట్టలేదా? చిన్న చిన్న బిడ్డలు, చదువుకోలేని బిడ్డలకి, ఇప్పుడు ఎగ్జాంపుల్ కే పాల్ గారు ఉన్నారండి, ఒక పెద్ద సంస్థ కట్టాడు, ఎంతో లక్షల మందికి పిల్లలకి చదివిస్తా ఉన్నాడు. ఎక్కడిది? క్రైస్తవం చేసింది కాదా అంట నేను. క్రైస్తవం ఎక్కడ? మదర్ తెరీసా గారు ఉన్నారు. మదర్ తెరీసా గారు లెప్రసీని వచ్చి కుష్టి రోగులు ముట్టుకున్నారండి, వాళ్ళు బాగు చేశారు. హ్యూమన్ ట్రాఫిక్ నుంచి ఎంతో మందిని విడిపించారు, ఆ ఉమెన్ ట్రాఫిక్ నుంచి ఎంతో మంది విడిపించారు. ఇంకా ఎగ్జాంపుల్ మాట్లాడితే విలియం కేరీ గారు ఉన్నారు. క్రిస్టియానిటీ కోసం మాట్లాడుతున్నారు. చర్చిలు పెరిగాయంటే వాళ్ళు చేసే మంచి క్రైస్తవ్యము బాగు చేసింది వ్యవస్థల్ని. సతి అనే ఒక కార్యక్రమం ఎవరిది? ఎవరికి సంబంధించింది? ఏ కులానికి సంబంధించింది? ఏ మతానికి సంబంధించింది? ఎవరు సృష్టించింది ఇది? సతి ఈరోజు మన ఇంట్లో ఉన్న అమ్మమ్మ నానమ్మలు ఈరోజు వారంతా బ్రతికి ఉన్నారు. తాత చనిపోతే వారికి చెట్టు మీద మనకు అమ్మమ్మ నానమ్మ మన కాల్చకుండా ఈరోజు వ్యవస్థ మనం ఇలా ఉన్నామంటే కారణము విలియం కేరీ గారు. ఆయన సతీ మీద పోరాటం చేసి సతీ రాంగ్, స్త్రీ అయిన వారు పురుషులతో ఈక్వల్ అని చెప్పి ఈక్వాలిటీ తీసుకొచ్చింది క్రిస్టియన్ అండి, ఒక మిషనరీ అండి. ఈరోజు అట్లా మాట్లాడుకుంటూ పోతుంటే ఈరోజు పక్కన వెల్లంగి ఉందండి, సిఎంసి హాస్పిటల్. ప్రతి హార్ట్ పేషెంట్ తమిళనాడు క్రిస్టియన్ సిఎంసి హాస్పిటల్కి వెళ్ళాక వైద్యం అందించుకోండి. ఎందుకంటే మెరుగైన హాస్పిటల్. ఈరోజు సెంట్రల్ మినిస్టర్స్ పిల్లల్ని మనం చూస్తా ఉన్నాం. ఎక్కడ కూర్చున్న సెంట్రల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ కానీ, దాంట్లో మిగతా పీయూష్ గోయల్ కానీ, వాళ్ళ పిల్లలందరూ యూకేలో చదువుతున్నారు. వై యూకే? వై నాట్ యూపీ? వై నాట్ హర్యానా? వై నాట్ అస్సాం? వై నాట్ బీహార్? ఎందుకు వాళ్ళు ఎందుకు యూకే, ఎందుకు క్రిస్టియన్ దేశం? నేను అడుగుతా ఉన్నా. ఈరోజు చాలా మంది జై శ్రీరామ్ అని చెప్పి అంటూ ఉంటారు, మత మార్పిడి అంటుంటారు. క్రిస్టియన్స్ వద్దా అంటారు కదా, నేను వారికి సూటి ప్రశ్న వేస్తాను. క్రిస్టియానిటీ వద్దని చెప్పి ఒక్కసారి మీరు చూడండి, మొత్తం వ్యవస్థలు కూలిపోతాయి, నెట్వర్క్ కూలిపోద్ది.
సరే మనం దీని మీద ఒకసారి డిబేట్ పెట్టుకుందాం, మనందరం మాట్లాడడం దాని గురించి. ఇప్పుడు ప్రస్తుతం దీని గురించి చెప్పండి ఏంటి మరి, అంటే ఈయన దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? అంటే దాడి 100% మత మార్పిడి లేదా మత ప్రచారం అనేది చాలా ఇంపార్టెంట్ భారతదేశానికి. పాడైపోయిన వ్యవస్థను బాగు చేసేవాడు క్రిస్టియన్. రోగానికి మత మార్పిడి లేకపోతే పార్టీ ప్రచారం కోసం రాజ్యాంగ ప్రకారం కూడా మనం చేసుకోవచ్చు బ్రదర్, దెర్ ఇస్ నో రాంగ్. నచ్చనోడు గిట్టనోడు వాడు ఏదో బుడదేశి మత ప్రచారం అని అంటే అది కుదరదు. ఖచ్చితంగా 100% మత ప్రచారం చేస్తాము. మత మార్పిడి ఖచ్చితంగా రాజ్యాంగం ఇచ్చిన హక్కుని బట్టి కొనసాగిస్తాం. ఎవరికి నచ్చిన మతాన్ని బట్టి వాళ్ళు స్వీకరిస్తారు. ఈరోజు నేను క్రిస్టియానిటీలో ఉన్నా, నచ్చకపోతే రేపు నేను గర్వాపసి అవుతా, రేపు నచ్చకపోతే నేను ముస్లిం అవుతా, లేదా భగవాన్ తీసుకుంటా. హూ ఆర్ యూ? నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది. నువ్వు రాజ్యాంగాన్ని దుబాయ్, ఇరాకు లేకుంటే వేరే సౌదీ దేశంలాగా రాజ్యాంగాన్ని మార్చి ఇక్కడ నాట్ అలౌడ్ అని అంటే అప్పుడు ఒకవేళ వాడు లైన్ క్రాస్ అయితే అప్పుడు నువ్వు ఇల్లీగల్ అనాలి. ఇప్పుడు ఈయన్ని అంటే అంటే రాజకీయంగా వెళ్తే దాడి చేశారా, ఏ రకంగా దాడి చేశారు మీరు? ఎందుకు లేకపోతే ఆయనకు ఆడే దాడి చేయించుకుని సానుభూతి పొందే కార్యక్రమం ఆయన అంతా ఆయన దాడి చేసుకోవాల్సిన అవసరం ఆయనకు లేదండి. ఒకవేళ ఎందుకంటే ఇప్పుడు నేను ఆయన కవరింగ్ చేసుకోవడమో ఆయన వెనకాడు వేసుకొని వస్తున్నానని చెప్పి లేదు. ఎందుకంటే ఆయన నా సొంత తమ్ముడు కానీ నా సొంత అన్నగా, ఈజ్ మై గుడ్ ఫ్రెండ్. నేనంటే ఆయనకు అభిమానము, ఆయన అంటే నాకు అభిమానం, ఒక క్రిస్టియన్ లీడర్గా. కానీ పాయింట్కి వచ్చినప్పుడు ఒకవేళ ఆయన మీరు అన్నట్టుగానే అందరు అన్నట్టుగానే ఒకవేళ డ్రామా చేసి ఉంటే ఆయన గుయ్యి ఆయన తవ్వుకున్నట్టు కదా అంటారు. ఆయన రాజకీయ సమాధి ఆయన కట్టుకున్నట్టు కదా. ఆల్రెడీ ఒకసారి ప్రవీణ్ అన్న విషయంలో బయటకు వచ్చింది ఆడియో, ఆ టైంకి ఆయన మీద చాలా నెగిటివిటీ వచ్చింది. ఈసారి కూడా అట్లా చేస్తాడని చెప్పి మాత్రం నేను అనుకోను. రెండో రీజన్, ఆయనకి ఏదో బీర్ సీసతో పొడిచినప్పుడు ఈ సైడ్ లో డాక్టర్స్ 2 కుట్లు వేశారు. అంత డ్రామా చేసేవాడు అయితే ఎక్కడో చిన్నగా చేసుకోవాలి కానీ అంత లోతుగా చేసుకుంటాడని మాత్రం నేను అనుకోను. ఓకే, సో లోతుగా చేసుకుంటాడు. ఇది డ్రామా కాదు కానీ ఖచ్చితంగా దీని వెనకాల మతోన్మాదులు కానీ రాజకీయ శక్తులు ఉన్నాయని చెప్పి మాత్రం నేను చెప్తాను. పక్క. ఓకే, సో ఇది కంటే ఈయన చంపే ప్రయత్నం చేశారు అనే ఉద్దేశంతోనే మీరు మాట్లాడుతున్నారు. ఏదైనా దాడి జరిగిందంటారు పక్కాగా? 100%. ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు కాబట్టి ఇన్వెస్టిగేషన్ లో ఒకవేళ మీరు అన్నట్టు డ్రామా అయితే పోలీసు వాళ్ళని మనం తీసుకొని ముందు పెట్టమనండి. ఫూల్ అయ్యేది ఎవరు? నేనైతే కాదుగా, ఫూల్ అయితే ఆయనే. ఓకే, అభినయ దర్శనే ఫూల్ అయితే డ్రామా అని చెప్పి రేపన్నా ప్రజలు ఎవరు దగ్గర రానియరు, ఎవరు నమ్మరు. లాస్ అయ్యేది ఎవరు అంటే అభినయ దర్శనే. ఓకే, సో చూద్దాం మరి. అంటే మరి ఇక పోలీస్ ఇన్వెస్టిగేషన్ తెలియాలి ఏంటని, ఎవరో మాస్కులు వేసుకొని వచ్చి కచిపులు వచ్చి తీసుకొచ్చి కొట్టారు. ఇంకో పాయింట్ అండి లాస్ట్, ఈయన ముందుగానే ప్లాన్ చేసుకుని వీడియోలు తీయించుకున్నాడు అనేది కూడా వస్తుంది, నిజమే అంటారు? అది అంటే జనరల్గా ఇప్పుడు అండి పబ్లిక్ ఫిగర్స్ ఎవరైనా కానీ ఇప్పుడు జనరల్గా వెనకాల ఒక కెమెరామ్యాన్, పిఏ, మేనేజర్స్ ఎవరు ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా వీడియో తీస్తూ ఉంటారు. ఆయన నేను ఇందాక బిగ్ టీవీలో చూసినప్పుడు అభినయ దర్శన్ క్లియర్గా మాట్లాడుతున్నాడు. బిగ్ టీవీ వాళ్ళు అడిగిన ప్రశ్నకి ఈ వీడియో కోసం వచ్చినప్పుడు ఆయన ఏమన్నారంటే, మేము వెళ్తున్నాము, నా మేనేజర్ ఉన్నాడు, మేనేజర్కి ఎప్పుడు నా బ్రీఫ్ ఉంటుంది, నేను ఏ యాక్టివిటీ కార్లోకి వెళ్ళి దిగేటప్పుడు రీల్స్ షూటింగ్స్ కామన్ వాళ్ళు ఆయన ఎప్పుడు ఫోన్ తీస్తూ ఉంటారు, ఈజ్ రెడీ. ఇప్పుడు అక్కడ జరిగింది ఏంటి, మేము వెళ్తున్న మార్గంలో టక్కమని చెప్పి కొంతమంది వచ్చి ఫస్ట్ కోడిగుడ్లు కొట్టారు, దాంతో రాళ్లతో దాడి చేశారు. ఇమీడియట్ గా నేను చెప్పేశాను వీడియో తీసుకున్నానా అన్నాడు. వీడియో స్టార్ట్ అయిపోయింది. అది కామన్ గా జరిగేదే కదా, ఆ షాక్ లో ఆయనకి ఎలగలేదేమో, బట్ నేను చెప్పానని చెప్పి ఒప్పుకున్నాడు. అంటే ప్రూఫ్ కోసం జరుగుతుంది కాబట్టి ఇమీడియట్ వీడియో తీసుకో అన్నాడు. తీసుకుంటా ఉన్నాడు. ఇంతలో ఇన్ని కార్లకి వెళ్ళి బయటికి లాగేశారంటే ఆయన దిగేటప్పుడు జారి కింద పడిపోయి ఈడ్చుకుంటూ లోపలికి వెళ్ళి కారం కొట్టి బాగా కొట్టారు, పొడిచారు, కడుపులో పొడవబోతుంది, నేను తప్పించుకుంటా తొడలు దిగిందని చెప్పాను. సో ఏదేమైనా అంటే ఎవరైనా నేను కూడా ఒకటే కోరుకుంటుంది ఏంటంటే మతాల్ని కులాల్ని అడ్డు పెట్టుకుని రాజకీయం అయితే చేయకూడదు, తప్పది. నువ్వేం చేస్తావు ప్రజలకు అనేది ఖచ్చితంగా మాట్లాడు. ప్రజలకి నచ్చితే ప్రజలు నీకు గెలిపించుకుంటారు ఓటేసి. రైట్, సరే చూద్దాం ఈ ఇన్వెస్టిగేషన్లో ఏం జరుగుతుంది అనేది తెలుద్దాం. థ్యాంక్ యూ పీటర్ గారు, మా స్టూడియోకి వచ్చి మీరు చాలా అద్భుతంగా మీ వాక్చాతుర్యంతో బాగా మాట్లాడగలిగారు. మనం నెక్స్ట్ అసలు ఏంటి మత మార్పిడి ఏంటి, ఈ కార్యక్రమం ఏంటి, అసలు క్రిస్టియానిటీ భారతదేశంలో ఎందుకు అవసరమా కాదనేది మనం ఒకసారి డిబేట్ పెడదాం, మనం దీని మీద డిస్కస్ చేద్దాం. దాని మీద మీ దగ్గర ఉన్న ఆధారాలు తీసుకురండి, నేను కూడా దానికి గట్టి ఆధారాలతో వస్తాను మీ దగ్గర. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ పీటర్ గారు. చూశారు కదండి, అంటే క్రిస్టియానిటీ మీద జరుగుతున్నటువంటి దాడి కింద దీన్ని అభివర్ణించుకోవాలి అనేది పీటర్ గారి యొక్క అభిమానం. ఎందుకంటే మత మార్పిడి చేస్తే తప్పేముంటే చేసుకుంటాడు, ఆయన మతాన్ని ఆయన డెవలప్ చేసుకోవడం కూడా చేసుకుంటాడు. కానీ దాన్ని రాజకీయ రంగుపూలి ఆయన మీద హత్య చేసే ప్రయత్నం చేశారంటే ఇది ఎంతవరకు కరెక్ట్, ఈ సమాజంలో ఇది కరెక్ట్ కాదు అనేది ఆయన దాన్ని అభిప్రాయం చెప్పడం జరుగుతూ ఉంది. ఒకవేళ నిజంగా ఆయన సొంతగా ఆయనకి ఒక డ్రామా క్రియేట్ చేసుకుని ఆయనకి ప్రయత్నాలు చేసుకుని ఆయనకి దాడి చేసుకునే ప్రయత్నం చేసుకుని ఆయన పోయి ఆయనే తవ్వుకున్నట్టే, జనాలు అంత పిచ్చోళ్ళు కదా అని అంటున్నారు. చూద్దాం ఏం జరగబోతుంది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలవబోతుంది. థ్యాంక్ యూ సో మచ్.